విషయం నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 days అయింది. ఈ విషయం జరిగి 5 days అయి ఉంటది. కానీ నేను చూస్తున్నాను ఎవరైనా ఈ విషయం కోసం మాట్లాడతారు అని. కానీ స్టిల్ ఎవ్వరు కూడా, ఏ సెక్యులర్ జర్నలిస్ట్ కూడా ఈ విషయం కోసం మాట్లాడట్లేదు. ఏడకపోయినారు వీళ్ళందరూ? ఒక్కల బొక్కలు దూరిన రఘు ఏడకపోయిండు, పృథ్వీరాజు గడు ఏడకపోయిండు, ఆ తొలివేలుగా అంటాడు, మళ్ళీ ఆ తులసాకి ఏడుంది, ఆ పాసమ్మ ఏడున్నాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏడున్నాడు. ఏం మీకు చేత కాదా దీనికోసం మాట్లాడడానికి? చిన్న పిల్లరా, 12 సంవత్సరాల పిల్లని ఎంత అరుస్తున్నా కూడా కాలు చేతులు కట్టేసి మానభంగం చేసి కిరాతకంగా చేసిన వీడు ఇది ఎవరికైనా తెలిసిపోద్దనేసి 3వ ఫ్లోర్ నుంచి కిందకి పడేసిండు. దుర్మార్గుడు. ఇలాంటి విషయం కోసం మీకు మాట్లాడడానికి నోరు రాదు. వాడొక సామాజిక వర్గం వాడిని మళ్ళీ ఏమైనా మనం అంటే పొంగబెట్టి చేస్తాడని భయమా మీకు? చిన్న పిల్ల మాటలు చెప్తుంటే ఎంత బాధగా ఉందో మీరే ఒకసారి చూడండి. అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కన్నించి ఎవరో వచ్చినట్టు అనిపించింది. సాయి బ్లంక్లే అనుకున్నాం, కానీ తిరిగి చూడలే, పట్టించుకోకుండా పైన పోయినా. పైన పోతే 3వ ఫ్లోర్ కానించి సాయి బ్లంక్ ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి కడబడిపోతే సాయి బ్లంక్లో వచ్చి పాయింట్ తిప్పి ఎట్టుబడి అట్టు చేసింది. భయం వేసి ఎవరో అనుకొని లేచి కళ్ళు తిరిగినేమో అనుకొని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవుతుంది పక్క పడేసిపోయింది. ఇలాంటి లుచ్చా కొడుకులను అస్సలు వదలకండి. వీడి పేరు సాయిబ్ గౌస్ అంట. ఈ ఇన్సిడెంట్ పైన ముస్లిం సామాజిక వర్గం మొత్తం ఖండించాలి దీనిపైన. ఎందుకంటే ఇలాంటి లుచ్చా నా కొడుకుల వల్లే కొంతమందికి, మీలాంటి వాళ్ళందరికీ చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు దీంట్లో కూడా. అలాంటి వాళ్ళకి మీకు మచ్చొస్తుంది, మీకు నేమ్ వస్తుంది. మొన్నటి వరకు ఎగబడిన ఈ మీడియా, సోషల్ మీడియా అండ్ ఈ తుప్పాస్ జర్నలిస్టులు ఎవరో ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులని పేరు చెప్పుకొని మరీ బతికేస్తున్నారు. వాళ్ళందరూ ఏడకపోయినారు. ఆ బండి భగీరథ కేసులో పోక్సో కేసు అనుకుని తెగ వైరల్ చేసిర్రు, తెగ మాట్లాడేసిండ్రు. ఎక్కడ కడితే అక్కడ మెట్రోల్లో కూడా వీళ్ళు ఏమొచ్చి పోస్టర్లు పట్టి తిరిగారు. వాళ్ళందరూ ఏడకు కనిపించారు. అదే పోక్సో కేసా, ఇది కాదా? ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఇప్పుడు? డియర్ రేవంత్ సార్, వీ వాంట్ జస్టిస్. ఖమ్మంలో జరిగిన ఈ ఇష్యూ కోసము మీరు కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి. వాడిని అస్సలు వదలకూడదు.